శ్రీకృష్ణాయ నమః 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 శ్రీకృష్ణార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు. మనకి ఒక నామస్మరణని చెప్పారు కదా, దాన్ని ప్రతిరోజు ఒక అరగంట సేపు ఫోను, టీవీ ఇవి రెండు ఏమి లేకుండా, ఇంకే విషయాలు ఆలోచించకుండా, ఎలాంటిది పరమాత్ముడి మీద దృష్టితోటి, ఆ చింతనతోటి ఎప్పుడైతే ఒక అరగంట సేపు రోజు మనం చేయగలిగితే ఒక కొన్ని సంవత్సరాలను 2-3 సంవత్సరాల్లోనే మీకు పరమాత్ముడి యొక్క తత్వం మీలోకే బోధపడుతుంది. తద్వారా జ్ఞానం అర్థమవుతుంది, తద్వారా భక్తి, తద్వారా మనకి పరమాత్ముడు మనకి అనుగ్రహించి అనుభవాన్ని ఇస్తాడు. కానీ ఆ అరగంట సేపు మనకి చాలా సమస్యలు ఉంటాయి. ఓకే, 24 గంటల్లో ఒక అరగంట సేపు పరమాత్ముడికి మనం ఇవ్వలేం. ఎందుకంటే పొయ్యి మీద పాలు గుర్తొస్తాయి, ఎల్లమ్మ పుల్లమ్మ అందరూ గుర్తొస్తాయి. ఆ అరగంట సేపు మనం ఇవ్వం అక్కడే, అందుకే మనకి వచ్చే సమస్యలన్నీ. కాబట్టి అరగంట సేపు అయినా ఆ పరమాత్ముడికి మనం సమయం ఇచ్చి, అరగంట సేపు ఇంకేం ఉండకూడదు మైండ్లో. 23:30 గంట మీరు అన్నీ ఆలోచించుకోండి, ఎలా సంపాదించుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ. వాటన్నిటికీ ముఖ్యమైనది ఈ శరీరాన్ని ఇచ్చిన పరమాత్ముడు. ఈ శరీరం ద్వారా మనం అన్నీ చూస్తున్నాం, అన్నీ అనుభవిస్తున్నాం, అన్నీ ఆస్వాదిస్తున్నాము. ఇంకా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆయన ఇంకా ఈ శరీరాన్ని ఇంకా మంచిగా చేసి మంచి వైపు నడిపించేదానికి, మనకి ఆనందమైనటువంటి జీవితం వైపు నడిపించడానికి ఓ అరగంట మనం ఇవ్వం. అరగంట ఇస్తాం, మైండ్లో ఏముంటుంది, పొయ్యి మీద అయిపోయింది, ఆ పని అయిపోయింది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని ఇస్తాం. కాబట్టి ఆ టైంలో ఏముంది ఏది ఉంటుంది కదా, మనసు